నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాంలోనే చాలా చక్కగా మనం బ్లాక్ కలర్ పైన అంతా కూడా ఒక డిజైనర్ గా మనం హైలైట్ చేస్తామండి. బ్లాక్ కలర్ బేస్ తీసుకుంటూ కట్ వర్క్ లాగా మనం ఒక క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో మనం హైలైట్ చేసి తీసుకున్నాము. హైలైట్ చేస్తూ తీసుకుంటూ అక్కడక్కడ కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ తో కూడా మనం ఆ కట్ వర్క్ లోనే చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం ఈ అస్సాం పట్టు పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. మొత్తం శారీ అంతా కూడా ఎండింగ్ దాకా కూడా ఈ క్రీపర్ అండ్ కట్ వర్క్ తోనే మనకి హైలైట్ అవుతూ వస్తుంది. హైలైట్ అవుతూ వస్తూ బోర్డర్స్ లో కూడా మనం చక్కగా మనం బ్లాక్ కలర్ అనేది ఇక్కడ హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఎందుకంటే గోల్డ్ కలర్ అండ్ జూట్ కలర్ తో మనం ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. ఆ బోర్డర్ అనేది క్రియేట్ చేస్తూ మళ్ళీ కూడా అదే విధంగా గోల్డ్ కలర్ అండ్ జూట్ తోనే మనం ఒక లీఫ్ డిజైన్ కూడా మనం చక్కగా మనం తీసుకున్నాం అనమాట. షోల్డర్ దగ్గర కూడా కింద వైపు కూడా మనం అదే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఆ లీఫ్ అనేది బ్లాక్ కలర్ బేస్ పైన కడ్డీ బోర్డర్ తో. దీంట్లో కలర్స్ ఉంటాయండి, వీటిలో కూడా కలర్ చాయిస్ అనేది కూడా అవైలబుల్ ఉందండి. ఇలాంటి వెరైటీస్ అస్సాంలో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుందండి. మన షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతాం. షాప్కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మనం అదే విధంగా మనకి గోల్డ్ జరీ అండ్ జూట్ తోనే మనం లైన్స్ వైజ్ గా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బ్లౌజ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పింక్ కలర్ హైలైట్ అవుతుంది కాబట్టి పింక్ కలర్ తోనే మనం బ్లౌజ్ అనేది కూడా చక్కగా తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం జూట్ అండ్ జరీ కడ్డీ బోర్డర్ తోనే మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే సారీలో వచ్చేసరికి జూట్ లీఫ్ వచ్చింది, ఇక్కడ మొత్తం జూట్ కడ్డీ బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1900 రూపీస్ పడుతుంది. 1900 రూపీస్ కి సారీ అవైలబుల్